Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So then we are going to discuss 17th March current affairs related MCQs. So have a look at this particular one. The first and foremost question: which union territory will go to polls on April 9th? A single phase అంటున్నాడు. సో లడాక్ కాదు, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, చండీగఢ్ కాదు, లక్షద్వీప్ కాదు. సో దెన్ ఏప్రిల్ మంత్లో 2026 ఏప్రిల్ మంత్లో ఎలక్షన్స్కి వెళ్ళబోతున్న సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్కి వెళ్ళబోతున్న స్టేట్ ఏది అని అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ పుదుచ్చేరి అనమాట. సో మనకి ఇక్కడ స్టేట్స్ వైజ్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ ఇవి వెళ్తున్నాయి. యూటీ వచ్చేటప్పటికి లైక్ మన పుదుచ్చేరి 9th అనమాట, 9th షెడ్యూల్ అయింది అది. సో కౌంటింగ్ వచ్చేటప్పటికి మనకి మే 4th ఉంటుంది అనమాట. ఈ 4 స్టేట్స్ ఒక యూనియన్ టెరిటరీ. ఇది లైక్ మనకి ఎలక్షన్ పార్ట్లో ఉండబోతోంది అనమాట. సో ఇక్కడ పుదుచ్చేరి ఈజ్ కరెక్ట్ వన్, కరెక్ట్ ఆన్సర్. సో యూటీ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. రీసెంట్లీ who recently owned the 2026 Chinese Grand Prix title? Chinese Grand Prix అంటున్నాడు. Chinese Grand Prix title. ఇవి మనకి ఫార్ములా 1 రేస్ అనమాట. ఫార్ములా 1 రేసెస్ గ్రాండ్ ప్రిక్సెస్ అంటాం కదా. సో దాన్ని ఇది గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలుచుకున్నాడో అని అడుగుతున్నాడు. అది వచ్చేటప్పటికి మనకి కిమీ యాంటోనెల్లి అనమాట. కిమీ యాంటోనెల్లి. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది కిమీ యాంటోనెల్లి ఇతనికి ఇది ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ అనమాట. హిజ్ ఇస్ ద ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ అండ్ హీ అచీవ్డ్ దిస్ ఇన్ 19 years అనమాట. 19 సంవత్సరాల ఏజ్లోనే ఇతను దీన్ని అచీవ్ చేయడం జరిగింది. సో దెన్ సెకండ్ యంగెస్ట్ పర్సన్ అనమాట, మేకింగ్ హిమ్ ద సెకండ్ యంగెస్ట్ విన్నర్ ఇన్ ద హిస్టరీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 అనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 19. సో దెన్ ఇతను అచీవ్ చేయడం జరిగింది. ఇది డ్రైవింగ్ ఫర్ మెర్సిడీస్ అనమాట. డ్రైవింగ్ ఫర్ స్పాన్సర్ డ్రైవింగ్ దేనికి అని అంటే మెర్సిడీస్కి డ్రైవర్ అనమాట. అండ్ హీ డిఫీటెడ్ హిజ్ టీమ్మేట్ జార్జ్ రస్సెల్ రన్నర్ అనమాట. రన్నర్ విన్నర్ వచ్చేటప్పటికి లైక్ కిమీ యాంటోనెల్లి. సో ఇతను సెకండ్ అనమాట. థర్డ్ ప్లేస్కి వచ్చేటప్పటికి ద ఫేమస్ వన్ లూయిస్ హెమిల్టన్ స్టూడ్ ఇన్ థర్డ్ పొజిషన్ అనమాట. హెమిల్టన్ ఫెరారీ డ్రైవర్ అనమాట. ఇతను ఫెరారీ డ్రైవర్ ద స్టూడెంట్. సో ఫెరారీ డ్రైవర్ లూయిస్ హెమిల్టన్ థర్డ్ పొజిషన్లో ఉన్నారనమాట. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎ న్యూ స్పీసీస్ ఆఫ్ ఎర్త్వార్మ్ నేమ్డ్ ద్రవిడ వాజినియా. సో న్యూ ఎర్త్వార్మ్ అనమాట. ఎర్త్వార్మ్ వానపాము పేరు అనమాట. ఎర్త్వార్మ్ నేమ్. సో ద్రవిడ వాజినియా రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సో దాన్ని ఏ స్టేట్లో డిస్కవర్ చేశారంటున్నాడు. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ఎర్త్వార్మ్ నేమ్డ్ ద్రవిడ వాజినియా వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక కాదు, తమిళనాడు కాదు, ఇట్స్ కేరళ కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో దెన్ లొకేటెడ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద పీచి వాజని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. పీచి వాజని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దిస్ ఇస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ త్రిశూర్ అనమాట. త్రిశూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. That's the one. So Peachy Vazania. Again, there is a reason that it has given a name called Dravida Vazinia.
Moving to the next one, which state recently successfully tested its first sounding rocket? First sounding rocket అంటున్నాడు. Which state? Sounding rocket. సో విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. స్టేట్ గవర్నమెంట్ మనకి ఇక్కడ. సో మహారాష్ట్ర కాదు, ఇట్స్ గుజరాత్. కరెక్ట్ వన్. గుజరాత్ క్రియేటెడ్ దిస్ పర్టికులర్ వన్. అండ్ దెన్ సౌండింగ్ రాకెట్ నియర్ డొలేరా. డొలేరాలో సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. డొలేరా విచ్ వాజ్ డెవలప్డ్ బై అహ్మదాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ అనమాట. That is called OSRE. OSRE, Home Space Rocket and Exploration Private Limited. So this rocket marks the Gujarat's first private space research flight. It's Gujarat's first private research or space kada research space flight. So answer B is the correct one. Moving to the next one. Next one. So then the first sounding rocket tested by Gujarat was developed by అంటున్నాడు. డెవలప్డ్ బై అని అడుగుతున్నాడు. దట్ ఈస్ క్వశ్చన్ ఇలా కనుక అడిగాడు అంటే ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ డి, దట్ ఈస్ ద హోమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. స్కై రూట్ ఇచ్చాడు, డిఆర్డిఓ, ఇస్రో ఇచ్చాడు, హాల్ ఇచ్చాడు. దట్ ఈస్ నో. దెన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. రీసెంట్లీ దెన్ హూ ఓన్ ద ఇండియన్ వెల్స్ విమెన్స్ టైటిల్. వెల్స్ విమెన్స్ టైటిల్ ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నాడు. సో దెన్ ఇజా స్వియాటిక్ కాదు, ఎలెనా రిబాకినా కాదు, కోకో గాఫ్ కాదు, జెసికా కాదు, అరియానా సబ్లంకా రీసెంట్లీ దెన్ ఓన్ 2026 ఇండియన్ వెల్స్ విమెన్స్ టైటిల్. సో అరియానా సబ్లంకా. సో దెన్ వరల్డ్ నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట ఇవిడ. వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్. అండ్ దెన్ ఓన్ హర్ ఫస్ట్ ఇండియన్ వెల్స్ విమెన్స్ టైటిల్. హర్ ఫస్ట్ ఇండియన్ వెల్స్ విమెన్ టైటిల్ అనమాట. అండ్ డిఫీటింగ్ ఎలినా రెబియాంకా. defeated Elena Rebianka. Rebekina in the final anamata. This was the 23rd title of Sabalenka's career. Sabalenka career's 23rd title. And then she had lost twice in the tournament final before. ఇది ఇప్పుడు విన్ అయ్యారు 2026లో. దీనికి ముందు ఇవిడ 2 సార్లు ఓడిపోయింది అనమాట ఈ పర్టికులర్ టైటిల్ హోల్డ్ చేయడానికి. సో అది మనకి ఇంపార్టెంట్ టర్న్ ఇక్కడ. అరియానా సబ్లంకా. సో అరియానా సబ్లంకా వచ్చేటప్పటికి షీ బిలాంగ్స్ టు సబ్లంకా మనకి బెలారస్ అనమాట. షీ బిలాంగ్స్ టు బెలారస్. ఆవిడ బెలారసియన్ అని చెప్పుకోవాలి. షీ ఈజ్ బెలారసియన్ అనమాట. సో దెన్ అంటే కంట్రీ కూడా తెలుసుకుంటే మనకి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద రీజన్ దెన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ పర్టికులర్ వన్ అనమాట. ఎలీనా రిబాకినా వచ్చేటప్పటికి షీ బిలాంగ్స్ టు కజకిస్తాన్ అనమాట. ఎలీనా రిబాకినా కజకిస్తాన్ ప్లేయర్ అనమాట. యాజ్ వన్ కజక్ ప్లేయర్ అంటారు కదా, కజక్ ప్లేయర్. నెక్స్ట్ వన్ మూవ్ అవుదాం. సాథీ అప్లికేషన్. ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్డ్ సాథీ అప్లికేషన్ డెవలప్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ అంటున్నాడు. ఇన్ కొలాబరేషన్ విత్ ద
ఐఐటి కాన్పూర్ is the correct one. Answer D is the correct option అనమాట. ఐఐటి కాన్పూర్, ఇట్స్ నాట్ బెంగళూరు, ఇట్స్ నాట్ ఐఐఎస్సి బెంగళూరు కాదు, ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్ కాదనమాట. సాథి అనే పార్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సాథి అంటే ఏంటి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ help for entrance exams anamata. It is an application introduced in collaboration with the Indian Institute of Kanpur, IIT Kanpur anamata. That is a context here. So manaki enti ante JEE, NEET, SSC, IBPS, సియు ఎట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచిత అధిక నాణ్యత కలిగిన కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సాథి అప్లికేషన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. పర్పస్ ఏంటి అని అంటే ఇట్స్ అ పర్పస్ అని అన్నాడు అనుకోండి. పర్పస్ టు ప్రొవైడ్ ఫ్రీ హై క్వాలిటీ mentorship and assessment for students who are preparing for JEE, NEET ఇలాంటి ఎగ్జామ్స్ అన్నమాట, SSC etc. There's a context. Answer D is the correct one. Moving to the next one. Sathi application is mainly meant for help students preparing for exams such as anadu JEE, NEET, SSC, IBPS and QCET. Correct one. Answer B is the correct one. So that is the one. And next one, moving to the next one. So then who was recently appointed as a whole-time member of SEBI, Securities Exchange Board of India ki whole-time member evarga appoint ayyaru అని అడుగుతున్నాడు. That is మనకి ఆప్షన్స్ అశ్విని భటియా, అమర్జిత్ సింగ్, రమణమూర్తి. దెన్ సందీప్ కాదు, కమలేష్ చంద్ర, వర్షని కాదు. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. దట్ ఈస్ కే వెంకటరమణ మూర్తి అనమాట. హీఈస్ ద పర్సన్. కేవి మూర్తి అంటాం. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ దెన్ దిస్ పర్టికులర్ కేవి మూర్తి 1991 batch officer of Indian Defence Accounts Service, IDAS anamata, as the new whole-time member for Securities and Exchange Board of India, SEBI. So idlo 3 years term anamata, for 3 years term. That is a context here we have. He has been appointed for a term of 3 years with effect from the date of assumption of the charge, and he is currently అడిషనల్ కంట్రోల్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అనమాట. ప్రజెంట్ పొజిషన్ ఏంటి అని అంటే ప్రజెంట్ ఇతను కరెంట్ అడిషనల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. దట్ ఈస్ ద వన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. So then the medieval Telugu inscription related to the Gajapati rulers of Odisha was recently discovered in. ఈ గజపతి రూలర్స్కి సంబంధించిన మెడైవల్ తెలుగు ఇన్స్క్రిప్షన్ రీసెంట్గా ఎక్కడ టర్న్ అయింది అని అంటే దట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మనకి ఇది రీసెంట్గా లభ్యం అవడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్లోని మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు అనమాట. గుంటూరు దెన్
చారిత్రక టెంపుల్ దగ్గర ఒక దాని దగ్గర టెంపుల్ నియర్ టెంపుల్ అనమాట, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట, నియర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దెన్ దిస్ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ అవైల్డ్ అనమాట. సో ఇది 15th సెంచరీకి సంబంధించిన 15th సెంచరీ ఇన్స్క్రిప్షన్, 15th సెంచరీ ఇన్స్క్రిప్షన్. సో దెన్ మెడైవల్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అనమాట, డేటింగ్ బ్యాక్ టు 15th century, and this inscription was found a stone pillar inside the temple అనమాట, as a stone pillar inside the temple. That is the context here we have. Moving to the next one, answer D is the correct one. National వ్యాక్సినేషన్ డే. వ్యాక్సినేషన్ డే మనకి అబ్జర్వ్డ్ ఆన్ March 16th అనమాట, March 16th. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్, నేషనల్ వ్యాక్సినేషన్ డే. వ్యాక్సినేషన్ డే అబ్జర్వ్డ్ ఆన్ March 16th. As part of the Pulse Polio program, the oral polio vaccine was administered for the first time in India 1995. So then to raise awareness about the importance of the healthcare and vaccinations, this particular day is observed. And the first vaccine, first polio vaccine in India, the Pulse Polio, under Pulse Polio program, the oral polio vaccine was introduced in India 1995 అన్నమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో రివైజ్డ్ స్టాండప్ ఇండియా స్కీమ్ మెయిన్లీ బెనిఫిట్స్ అంటున్నాడు. సో రివైజ్డ్ స్టాండప్ ఇండియా స్కీమ్ మెయిన్లీ బెనిఫిట్స్ హూమ్ అని అడుగుతున్నాడు. దట్ ఈస్ అ క్వశ్చన్ హియర్ వీ హ్యావ్. సో స్టాండప్ స్టార్టప్ స్కీమ్స్ ఇవి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనమాట, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, స్టాండప్ స్కీమ్. సో ఇది ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు మనకి, ఆప్షన్స్ కనుక చూస్తే ఫార్మర్స్ అండ్ లేబర్ అని ఇచ్చాడు, ఫార్మర్స్ అండ్ లేబర్. ఎస్సీ ఎస్టీ అని అన్నాడు, ఎస్సీ ఎస్టీ అండ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అన్నాడు, ఎంఎస్ఎంఈస్ ఓన్లీ అన్నాడు. అండ్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నాడు, స్టూడెంట్స్ అండ్ రూరల్ ఏరియాస్ అని అన్నాడు. సో రీసెంట్గా మనకి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ టు స్ట్రెంథెన్ సపోర్ట్ ఫర్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ విమెన్ అనమాట, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. సో దెన్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారు, అదే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఉంది కాంటెక్స్ట్ ఇది. సో ఫ్రేమ్వర్క్స్ బీయింగ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రొవైడ్ ఇంప్రూవ్డ్ బెనిఫిట్స్ ఫర్ ద ఇండివిజువల్స్ ప్లానింగ్ టు స్టార్ట్ న్యూ వెంచర్స్. సో దెన్ దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. దీనికి అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్, స్టాండప్ స్కీమ్, టు స్ట్రెంథెన్ సపోర్ట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ విమెన్ అనమాట. దిస్ ఇనిషియేటివ్ అఫీషియల్గా దిస్ ఇనిషియేటివ్ ఒరిజినల్లీ లాంచ్డ్ ఎప్పుడు అంటే ఒరిజినల్లీ లాంచ్డ్ ఇన్ 2016 అనమాట. సో టు ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ ద గ్రూప్స్ లైక్ ఎనేబులింగ్ ద బ్యాంక్ లోన్స్ ఫర్ సెటిలింగ్ ఎంటర్ప్రైజ్. And then concluded tenure in is concluded, అంటే ఎప్పటిదాకా దీన్ని కంటిన్యూ చేశారంటే టెన్యూర్ మనకి 31st March 2025 దాకా టర్న్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే రీసెంట్ కాంటెక్స్ట్లో, సో దెన్ ద ఎంటర్ప్రెన్యూర్స్ కుడ్ సెక్యూర్ లోన్స్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కింద దే సెక్యూర్ లోన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే 10 lakhs అమౌంట్ నుంచి 10 lakhs to 1 crore దాకా లోన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట.
ఎస్సీ ఎస్టీ అండ్ విమెన్ కేటగిరీ వాళ్ళకి. అండ్ బారోవర్స్ వర్ గివెన్ రీపేమెంట్ విండో ఆఫ్ అప్ టు 7 years. రిటర్న్ ఎప్పటికి చేయాలి, ఎన్ని సంవత్సరాల్లో చేయాలంటే రిటర్న్ అప్ టు 7 years. 7 yearsలో చేసే అవకాశం ఉందన్నమాట. ఎలాంగ్ విత్ ద మోరటోరియం పీరియడ్ ఆఫ్ 18 months. మోరటోరియం పీరియడ్ ఎంత? మోరటోరియం పీరియడ్ ఆఫ్ 18 months. మోరటోరియం పీరియడ్ ఆఫ్ 18 months. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ అనమాట ఇక్కడ మనకి. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు, అంటే మెయిన్లీ రివైజ్ చేసి దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అనమాట ప్రోగ్రామ్. అందుకని న్యూస్లో ఉంది మనకి. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, స్టాండప్ ప్రోగ్రామ్. విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇంట్రడ్యూస్ చేస్తే ప్రోగ్రామ్ అనమాట ఇది. స్టాండప్ ఇండియా స్కీమ్ అంట. స్టాండప్ ఇండియా స్కీమ్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో ద గవర్నమెంట్ లాంచ్డ్ మోడిఫైడ్ స్టాండప్ ఇండియా. మోడిఫైడ్ స్టాండప్ ఇండియా అని దీనికి పేరు ఇవ్వడం కూడా జరిగింది. సో దే ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ మోడిఫైడ్ స్టాండప్ ఇండియా. మోడిఫైడ్ స్టాండప్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం అనమాట. సో ది స్కీమ్ ప్రొవైడ్ బెటర్ బెనిఫిట్స్ టు ద ఎస్సీ ఎస్టీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ లుకింగ్ టు సెటప్ న్యూ ప్రాజెక్ట్స్ అనమాట. న్యూ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయాలనేది ప్లాన్లో ఉన్నారు ఇక్కడ. సో దెన్ దీనిలో ఏంటి అని అంటే ఈ స్టాండప్ విత్ బెనిఫిటెడ్ టు ద ఎస్సీ ఎస్టీ విమెన్ ఆల్ ఓవర్ ద కంట్రీ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ కింద తీసుకువెళ్ళాలనేది పాయింట్ అనమాట. దట్ ఇస్ వన్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటున్నాడు. సో ఇలాంటి ఛాన్సెస్ తక్కువే ఉంటాయి మనకి, అంటే అపాయింట్మెంట్స్లో. సో దెన్ ఒకవేళ ఉంది కాబట్టి న్యూస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. దుష్యంత్ నారియాల్ అనమాట. దుష్యంత్ నారియాల్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ చీఫ్ సెక్రటరీ. న్యూ చీఫ్ సెక్రటరీ సిఎస్ అంటాం అనమాట. న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. దుష్యంత్ నారియాల్ కాంటెక్స్ట్ అనమాట మనకి ఇక్కడ. వెస్ట్ బెంగాల్ కనుక చూసామనుకోండి, వెస్ట్ బెంగాల్ మనకి ఇప్పుడు న్యూస్లో ఉన్న కాంటెక్స్ట్ కనుక మనం చూస్తే, సో మమతా బెనర్జీ రూలింగ్ స్టేట్ కదా. సో దెన్ కాంగ్రెస్ మన బీజేపీ లీడ్ చేయని స్టేట్స్లో ఇది ఒకటి అనమాట. లీడింగ్ స్టేట్ కాని స్టేట్ అనమాట వెస్ట్ బెంగాల్. సో దాన్ని మనకి తెలుసు ఇది ఈస్టర్న్ పోర్షన్ ఆఫ్ ఇండియాలో ఉంది అని. సో సిచ్యువేటెడ్ ఇన్ అలాంగ్ విత్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇట్ హ్యాడ్ అ పాపులేషన్ మనకి స్పెషల్ పాపులేషన్. తర్వాత ఇక్కడ చాలా స్పెషాలిటీ ఉంది, హిస్టారికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా స్టేట్ అనమాట వెస్ట్ బెంగాల్. సో లైక్ ఫార్మేషన్ వచ్చినప్పటికీ దాని ఫార్మేషన్ విచ్ వాజ్ ఫార్మేటెడ్ ఇన్ 1947 August 15th ఫామ్ అయిందనమాట. ఇది August 15th. సో బై బైఫర్కేషన్ ద్వారా అనమాట. ప్రజెంట్ గవర్నర్ వచ్చేటప్పటికి ఎన్ రవి అనమాట. ఎన్ రవి ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్. అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ మనకు తెలుసు మమతా బెనర్జీ, దీది అంటాం. మమతా బెనర్జీ. సో షీ బిలాంగ్స్ టు పార్టీ టీఎంసీ అనమాట. షీ బిలాంగ్స్ టు టీఎంసీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అనమాట. తృణమూల్ కాంగ్రెస్. సో బీజేపీ లీడింగ్లో లేని ఏరియాల్లో ఇది ఒకటి అనమాట, అలా గుర్తుంచుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి రాజ్యసభ లోక్సభ సీట్స్ వచ్చేటప్పటికి 16+42 అనమాట. నేషనల్ పార్లమెంట్ పార్టీలో వచ్చేటప్పటికి లోక్సభ రాజ్యసభ సీట్స్ వచ్చేటప్పటికి ఇది 16, ఇది 42, టోటల్ వచ్చేటప్పటికి 58 అనమాట. 58 సీట్స్. సో పాపులేషన్లో 4th లార్జెస్ట్ స్టేట్ అనమాట. పాపులేషన్ వైజ్ 4th లార్జెస్ట్. So then that is West Bengal. TMC party is ruling at present. TMC is ruling.
ఏన్షియంట్ క్లాసికల్ పీరియడ్లో కూడా ఇట్ హ్యాస్ గాట్ అ వెరీ స్పెషల్ దిస్ వన్ అనమాట. సో దట్ ఇస్ అ పార్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డ్. బిర్లా మెమోరియల్ అవార్డ్ వాజ్ కన్ఫర్డ్ ఆన్ విచ్ సైంటిస్ట్ అని అడుగుతున్నాడు. కన్ఫర్డ్ ఆన్ విచ్ సైంటిస్ట్? జయంత్ యశ్వంత్ గుప్తా ఇస్ కరెక్ట్ వన్. యశ్వంత్ గుప్తా ఇస్ ద కరెక్ట్ వన్. డిఆర్ చిదంబరం కాదు, సిఎన్ఆర్ రావు కూడా కాదు, అండ్ కస్తూరి రంగన్ కాదు, అండ్ దెన్ జయంత్ నార్లీకర్ కూడా కాదు. సో దెన్ మనకి సో renowned astrophysicist అనమాట. హిజ్ renowned astrophysicist ప్రొఫెసర్ యశ్వంత్ గుప్తా. యశ్వంత్ గుప్తా the center director at the National Center for Radio Astrophysics అనమాట. He's a NCRA TIFR in Pune అనమాట. ఇది పూణేలో ఉంది. సో నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ దీనికి ప్రెసెంట్ అయిన సెంటర్ డైరెక్టర్ అనమాట. హిజ్ అ డైరెక్టర్ ఫర్ దిస్ పర్టికులర్ వన్. డైరెక్టర్ ఎవరు? ప్రొఫెసర్ యశ్వంత్ గుప్తా. అండ్ హీ రిసీవ్డ్ ద అవార్డ్ ఇన్ మార్చ్ మంత్ ఫర్ హిజ్ ఎందుకు ఇచ్చారు ఈ అవార్డ్ అంటే ఫర్ హిజ్ పయోనీరింగ్ వర్క్ ఇన్ రేడియో ఆస్ట్రానమీ. Pioneering work in radio astronomy and contributions to institution development and జిఎంఆర్టీ అనమాట. ఈ జిఎంఆర్టీని ఇంట్రడ్యూస్ చేసినందుకు కూడా ఈయనకి స్పెషల్ రికగ్నిషన్ వచ్చింది. జిఎంఆర్టీ స్టాండ్స్ ఫర్ జయంట్ మెట్రీవేవ్ రేడియో టెలిస్కోప్. దిస్ ఇస్ ద వన్. హూ ఇస్ ద పర్సన్? యశ్వంత్ గుప్తా. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. So Professor Yashwant Gupta is specially known for his work in radio astronomy. So then దానికి related question కదా. Answer C is the correct one. Radio astronomy. And Andhra Pradesh Chief Minister unveiled 58-foot bronze statue of అని అడుగుతున్నాడు. 58-foot bronze statue of whom అని అడుగుతున్నాడు. ఆన్సర్ మనకు తెలుసు. దెన్ పొట్టి శ్రీరాములు స్టాచ్యూ అనమాట. ఆన్సర్ C is the correct one. So then the Chief Minister of Andhra Pradesh unveiled this particular one anamata. Unveiled 58-foot tall bronze statue of freedom fighter Potti Sriramulu. And this is the statue is called Statue of Sacrifice. So ఆయన హంగర్ స్ట్రైక్ తోనే చనిపోయారు కాబట్టి సో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విచ్ ఇస్ ఇన్ అమరావతి అనమాట. అమరావతి, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్స్టాల్డ్ అట్ షకుమూరు పార్క్ అనమాట. ఎట్ షకుమూరు పార్క్. And this statue commemorates the historic 58-day hunger అనమాట. 58 feet ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈయన 58 days హంగర్ స్ట్రైక్ చేశారు కదా ఈయన రాష్ట్రం కోసం అనమాట, ప్రత్యేక రాష్ట్రం కోసం. సో దెన్ as well as the supreme sacrifice he made, then this particular statue is constructed అనమాట. That is the one.
58-foot statue of the Poti Sriramulu in Amaravati is named as Statue of Sacrifice. Answer D is the correct one. Next one, who won the Best Director Award at the 98th Academy Awards 2026? 98th Academy Awards. వీటిని అకాడమీ అవార్డ్స్నే మనం we call them as ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ అవార్డ్స్ అని పిలుస్తాం కదా, ఆస్కార్ అవార్డ్స్ 98th అనమాట. 98th వన్ ద ఆస్కార్ అవార్డ్. డైరెక్టర్ అడుగుతున్నాడు. సో బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ దర్శకుడు గురించి అడుగుతున్నాడు. పాల్ థామస్ ఆండర్సన్. హూ డైరెక్టెడ్, బెస్ట్ డైరెక్టర్ అంటున్నాడు పాల్ థామస్ ఆండర్సన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఆండర్సన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ వచ్చేటప్పటికి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ నేమ్ వచ్చేటప్పటికి పాల్ థామస్ ఆండర్సన్. So that is the context here we have 98th Academy Awards. One battle after another. That is the context. So ఇక్కడే మనం కొన్ని కూడా చూద్దాం. దీంతో పాటు బెస్ట్ మూవీ వచ్చేటప్పటికి బెస్ట్ మూవీ కూడా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బెస్ట్ మూవీ. బెస్ట్ డైరెక్టర్ మనం చూసుకున్నాం, ఇతను బెస్ట్ డైరెక్టర్ అనమాట. బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే బెస్ట్ యాక్టర్ మైఖేల్ బి జోర్డన్ ఫర్ ద మూవీ సిన్నర్స్. బెస్ట్ యాక్టర్. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి మనకి బెస్ట్ యాక్ట్రెస్ జెస్సీ బక్లీ అనమాట. జెస్సీ బక్లీ, హ్యామ్లెట్ ఫర్ ద మూవీ హ్యామ్లెట్. సో దెన్ ఇవి మనకి కావాల్సినవి ఇంపార్టెంట్ వన్స్ అనమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్. సో వరల్డ్ బాక్సింగ్ పర్సన్ అడుగుతున్నాడు. సో పుజారి, చంద్రికా పుజారి ఓన్ విచ్ మెడల్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు. అట్ ద వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్ ఛాంపియన్షిప్. సో దెన్ సిల్వర్ మెడల్, బ్రాంజ్, గోల్డ్ మెడల్, నో మెడల్, టీమ్ ట్రోఫీ ఓన్లీ అంటున్నాడు. సో ఇండియన్ బాక్సర్ చంద్రికా పుజారి won the gold medal in a women's category. Gold medal, women category at World Boxing Futures Cup 2026. She won this particular title and defeated Madonna Nazokat of Uzbekistan అనమాట. సో చంద్రికా పుజారి డిఫీటెడ్ మాండ్రోనా నజోకత్. వెన్యూ ఎక్కడ, వెన్యూ కూడా ఇంపార్టెంట్ కదా. వెన్యూ ఇస్ బ్యాంకాక్. దట్ ఇస్ ద వన్. మెడల్ గోల్డ్ మెడల్ అనమాట. ఏ కేటగిరీలో అంటే గోల్డ్ మెడల్ ఇన్ 51 kg కేటగిరీ. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. గోల్డ్ మెడల్ అనమాట. షీజ్ మనకి ఎవరు, చంద్రికా పుజారి. షీజ్ ఫ్రమ్ 17-year-old ఫ్రమ్ పూణే అనమాట. పూణే, మహారాష్ట్ర. సో 17-year-old ఫ్రమ్ మహారాష్ట్ర. వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ అనమాట. దట్ ఇస్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
బెస్ట్ పిక్చర్ అవార్డ్ అట్ ద 98th అకాడమీ అవార్డ్స్. బెస్ట్ పిక్చర్ అంటున్నాడు. బెస్ట్ పిక్చర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆల్రెడీ దెన్ వీ కమ్ అక్రాస్ దిస్. And Matuwa Dharma Mela is organized in memory of. So then Matuwa Dharma Mela. So then a major annual religious and cultural festival anamata idi. Major annual religious and cultural festival observed in West Bengal anamata. West Bengal. So then celebrating the birth anniversary of Harichandra Thakur. Birth anniversary of so Sri Harichandra Thakur. Harichandra Thakur, the founder of the Matuwa community. ఈ కమ్యూనిటీ ఫౌండర్ అనమాట ఆయన బర్త్ యానివర్సరీని వీళ్ళు ఈ మతువా ధర్మ మేళాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇది ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ గ్రూప్ అనమాట. బెంగాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ గ్రూప్ ఇది. సో మతువా అనేది దాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇట్ ప్రమోట్స్ సోషల్ ఈక్వాలిటీ అండ్ డివోషన్, డ్రాయింగ్ లార్జ్ క్రౌడ్స్ తోటి అనమాట. నార్త్ 24 పరగనాస్ శ్రీధామ్ ఠాకూర్ నగర్ అనమాట. ఠాకూర్ నగర్లో హోల్డ్ చేస్తారు. అక్కడ 24 పరగనాస్ అనేది ఒక ఏరియా అనమాట. అక్కడ సెలబ్రేట్ చేస్తారు దీన్ని జనరల్గా. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ వన్. మతువా ధర్మ. Next one, the Transgender Persons Protection of the Rights Amendment Bill 2026 seeks to amend the act originally passed in. So, transgenders వీళ్ళు 2026 seeks to amend the act అని అడుగుతున్నాడు. ఏ యాక్ట్ని అమెండ్ చేయాలని అడుగుతున్నారు అని పాయింట్ అది. సో దెన్ వీళ్ళ ప్రొటెక్షన్ రైట్ ఉన్నది 2019 అనమాట యాక్చువల్గా ఉన్న యాక్ట్. సో దాన్ని అమెండ్ చేయమని అడుగుతున్నారు. అందుకని న్యూస్లో ఉంది మనకి అది. సో ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకి లోక్సభలో ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఈ బిల్ని అమెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. దెన్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అమెండ్ ద ఎగ్జిస్టింగ్ బిల్ ఆఫ్ 2019. ఈ 2019 బిల్ ఏంటి అని అంటే దేనికి ఆ బిల్ పేరేంటి అని అంటే దట్ బిల్ ఈజ్ కాల్డ్ the Transgender Persons Protection of Rights Act. Transgender Persons Protection of Rights Act 2019. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. ఇక్కడ దీన్ని మార్చాలి అని అడగడం జరుగుతుందన్నమాట. సో అందుకని ట్రాన్స్జెండర్ పర్సన్స్ అమెండ్మెంట్ బిల్ ఇది. సో ప్రపోజెస్ మేజర్ చేంజెస్ ఇన్ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ రైట్స్ అనమాట. ఈ ట్రాన్స్జెండర్ యాక్టివిటీస్ ఫియర్ ద అమెండ్మెంట్స్ ఎయిమ్ టు రీరైట్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ట్రాన్స్జెండర్ రైట్స్ in India, overriding the Supreme Court's landmark National Legal Services Authority versus Union of India 2014 జడ్జిమెంట్ ఉందన్నమాట. దాన్ని రీరైట్ చేయాలని టర్న్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. ఇక్కడ అది పార్ట్ డి కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, గుజరాత్ ఫస్ట్ సౌండింగ్ రాకెట్ టెస్ట్ వాజ్ కండక్టెడ్ నియర్ అంటున్నాడు. Dholera. ఇది ఆల్రెడీ మనం we come across this particular one. Answer C is the correct one. And who was selected for the 60th Gnanpith Award? So important one, Vairamuthu కదా 60th 60 స్పెషల్గా కూడా గుర్తుంటుంది కదా 60th Gnanpith Award
సో దెన్ 60th జ్ఞాన్పీఠ్ అవార్డు. జ్ఞాన్పీఠ్ తెలుసు కదా మనకి, ఇండియాలో లిటరేచర్కి ఇచ్చే ద టాప్ క్లాస్ అవార్డు అనమాట. ఇండియాస్ టాప్ లిటరేచర్ అవార్డు కింద చెప్తాం జ్ఞాన్పీఠ్ అవార్డుని. సో దెన్ రెనౌండ్ తమిళ్ పోయెట్ అనమాట, తమిళ్ పోయెట్, లిరిసిస్ట్, రెనౌండ్ తమిళ్ పోయెట్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. renowned Tamil poet, lyricist, and then very special person R. Vairamuthu అనమాట. ఆర్ వైరముత్తు చాలా చాలా పాటలు అనమాట, ఎన్నో నెంబర్ ఆఫ్ సాంగ్స్ అతను లిస్ట్లో ఉన్నాయి. హూ రిసీవ్ ద ప్రైజ్ అండ్ దెన్ ఫస్ట్ టు బి రికగ్నైజ్డ్ ఫ్రమ్ ద తమిళ్ పోయిట్రీ. థర్డ్ తమిళ్ రైటర్, తమిళ్ రైటర్స్లో థర్డ్ పర్సన్, అండ్ దెన్ ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ తమిళ్ పోయిట్రీ. తమిళ్ పోయిట్రీ నుంచి ఫస్ట్ పర్సన్. దిస్ ఇస్ ద స్పెషల్ థింగ్, పోయిట్రీ. అండ్ హీ వాజ్ ఆల్సో ఓన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఈయన సాహిత్య అకాడమీ అవార్డ్స్ వచ్చింది, సాహిత్య అకాడమీ అవార్డ్ 2003లో వచ్చిందనమాట, సాహిత్య అకాడమీ అవార్డ్. అంతేకాకుండా కలియకట్టు పద్మశ్రీ కూడా లాంగ్ బ్యాకే 2003లోనే వచ్చింది, అది కూడా 2003. అండ్ పద్మభూషణ్ వచ్చినప్పటికీ పద్మభూషణ్ ఇన్ 2014 అనమాట, 2014 పద్మభూషణ్. సో ఈ తమిళ్ రైటర్స్లో ప్రీవియస్ రైటర్స్ ఎవరు వచ్చారు తమిళ్లో అని అంటే, ప్రీవియస్గా తమిళ్లో ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారు అని అంటే ఈ అవార్డు వచ్చిన వాళ్ళు జ్ఞాన్పీఠ్ వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే అఖిలన్కి వచ్చింది. అఖిలన్ 1975లోనే వచ్చిందనమాట. అండ్ తర్వాత జయకాంతన్, సెకండ్ పర్సన్ జయకాంతన్ ఇన్ 2002 అనమాట. ఇవి స్టాక్ కిందకి మనకి ఉపయోగపడుతుంది. జ్ఞాన్పీఠ్ గురించి చెప్పాలి అని అంటే, జ్ఞాన్పీఠ్ అవార్డు మనకి, నేను జేపీ అంటున్నాను, జ్ఞాన్పీఠ్ ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చినప్పటికి మనకి 1961లో 61 ఇన్స్టిట్యూట్ చేసింది, 1961 అనమాట. ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1961 భారతీయ జ్ఞానపీఠ్ కింద. is India's highest literary honor, recognized exceptional lifetime contributions to the author అనమాట. సో దీన్ని మనం నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ కింద ట్రీట్ చేస్తారనమాట, చాలా స్పెషల్ వన్. సో లైక్ దీనిలో వచ్చినప్పటికీ ద అవార్డ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఇండస్ట్రియల్ సాహు శాంతి ప్రసాద్ జైన్ అనమాట. ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే సాహు శాంతి ప్రసాద్ జైన్. సాహు శాంతి ప్రసాద్ జైన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ సో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కల్చరల్ ఆర్గనైజేషన్ దే సెటప్ ఇన్ 1944 అనమాట. ఫస్ట్ అవార్డు ఇచ్చింది ఎవరికి అని అంటే, ద ఫస్ట్ అవార్డ్ కన్ఫర్డ్ టు శంకర్ కురూప్ అనమాట. 1965లో ఇచ్చారు శంకర్ కురూప్. సో మలయాళంకి ఇచ్చారనమాట, మలయాళం శంకర్ కురూప్కి. సో దట్ ఈస్ ద స్పెషల్ థింగ్ ఇక్కడ. అంతేకాకుండా మనం ఇక్కడ కనుక చూస్తే అంటే ఇంకొంత ఏమైనా ఎడిషనల్ పాయింట్స్ కనుక మనం హోల్డ్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని మనం ఇక్కడ టర్న్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ విమెన్ రెసిపెంట్ ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ శంకర్ కురూప్. 1965లో ఫస్ట్ పర్సన్ రిసీవ్ చేసుకున్నారు, ఆయన శంకర్ కురూప్ అనమాట. సో 1965 శంకర్ కురూప్ అని చెప్పుకున్నాం. శంకర్ కురూప్, సో మలయాళం. అండ్ దెన్ ఫస్ట్ విమెన్ రెసిపెంట్ ఎవరు అని అంటే ఆశాపూర్ణాదేవి అనమాట. ఆశాపూర్ణాదేవి ఫర్ బెంగాలీ అనమాట. 1976లో ఇవిడికి వచ్చింది. ఫస్ట్ ఇంగ్లీష్లో కూడా ఇస్తారు ఈ అవార్డుని. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఎవరికేనంటే
అమితవ్ ఘోష్. ఇది అడిగాడు క్వశ్చన్. అమితవ్ ఘోష్ అనమాట. అమితవ్ ఘోష్ ఫేమస్ రైటర్. హీ గాట్ ఇన్ 2018 అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చిన రైటర్ అనమాట. సో దట్ ఇస్ అ స్పెషాలిటీ విచ్ కవర్స్ ఇట్. జ్ఞాన్పీఠ్ కవర్స్ 22 లాంగ్వేజెస్ అనమాట, విచ్ కవర్స్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫ్ 8th షెడ్యూల్ అనమాట. 8th షెడ్యూల్. దెన్ దీనిలో ఈ పర్టికులర్ పార్ట్లో ఇంగ్లీష్ని 2013లో ఇంక్లూడ్ చేశారనమాట. ఈ భాషల్లో 2013లో ఇంగ్లీష్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటి అంటే స్పెషాలిటీ దీనిది నో పోస్ట్మస్ అనమాట. నో పోస్ట్మస్, చనిపోయిన తర్వాత ఎవరు ఈ అవార్డు, బతికున్నప్పుడే ఇస్తారు. నో పోస్ట్మస్ అవార్డ్స్ ఆర్ గివెన్ అనమాట. దీనిలో వచ్చేటప్పటికి క్యాష్ ప్రైజ్ ఇక్కడ మనకి 11 lakhs ఇస్తారనమాట. 11 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అంతేకాకుండా బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ వాగ్దేవి ఇస్తారు. వాగ్దేవి అంటే సరస్వతి కదా. ఈ సరస్వతి దేవి స్టాచ్యూ ఒకటి ఇస్తారనమాట. అండ్ ప్రెజెంటెడ్ బై ద ప్రెసిడెంట్. ఎవరు ప్రజెంట్ చేస్తారంటే ప్రెజెంటెడ్ బై ప్రెసిడెంట్. దట్స్ అ కాంటెక్స్ట్. దట్ ఈస్ అ వన్ అనమాట. మనకి లాస్ట్ వచ్చేటప్పటికి 59th జ్ఞానపీఠ్ కదా. 59th జ్ఞానపీఠ్ అది కూడా స్పెషల్ వన్నే మనకి. 59th జ్ఞానపీఠ్ వచ్చేటప్పటికి స్పెషల్ పర్సన్ ఆయన కూడా. ఐ విల్ రైట్ విత్ అనదర్ కలర్ సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ అనమాట. సో 59th వచ్చేటప్పటికి 59th జ్ఞానపీఠ్ అవార్డ్ వినోద్ కుమార్ శుక్లా. ఈయన స్పెషాలిటీ ఉంది, చాలా స్పెషల్ వన్ ఒకటి ఉంది. దెన్ ఎమినెంట్ హిందీ పోయట్ అనమాట. ఎమినెంట్ హిందీ పోయట్. నార్మల్ ట్యాగ్ ఇద్దాం. ఎమినెంట్ హిందీ పోయట్. అండ్ దెన్ సో హీ ఈస్ ద ఫస్ట్ రైటర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఫస్ట్ పర్సన్ ఛత్తీస్గఢ్ స్పెషాలిటీ. ఛత్తీస్గఢ్ నుంచి మొట్టమొదటి జ్ఞాన్పీఠ్ అవార్డు. అండ్ ద 12th హిందీ ఆథర్ అనమాట. హిందీ లాంగ్వేజ్ నుంచి 12th ఫ్రమ్ హిందీ లాంగ్వేజ్. 59th లాస్ట్ ఇయర్ ఇచ్చారు. 60th వన్ ఇప్పుడు అనమాట. 60th వన్ ఇప్పుడు. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్. సో దెన్ దీస్ ఆర్ ద MCQs ఫర్ ద డే. We will discuss some more in the coming session. Thank you.